ఒక మహోన్నత నేత అంబేద్కర్ గురించి మనం కొన్ని విషయాలు చర్చించుకోవాల్సిన సందర్భం వచ్చింది. అంబేద్కర్ గురించి ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం తన జీవితాంతం పోరాటం చేసిన ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని స్మరించుకునే సందర్భం అంబేద్కర్ జయంతి. అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి. ఆయన ఓ వ్యక్తి కాదు, ఆయన ఓ శక్తి, ఓ వ్యవస్థ. సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం అలుపెరగని పోరాటం సాగించిన మహోన్నత నాయకుడు అంబేద్కర్ గారు. ఓ న్యాయవేత్త, ఓ ఆర్థికవేత్త, ఓ సంఘ సంస్కర్త, ఓ రాజకీయవేత్త, అన్నింటినీ మించిన భారత రాజ్యాంగ రూపకర్త. జీవితాంతం విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా దేశం కోసం, దేశ ప్రజల కోసం, అనగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాలకు సేవ చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. అంటరాని వారిపై సామాజిక వివక్షను నిర్మూలించడానికి, మహిళలు హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని తెలియజేస్తున్నారు. భారతదేశం పునర్నిర్మాణానికి ప్రజాస్వామ్యమే పునాది లాంటిదని తెలిపిన వ్యక్తి. పోరాడే స్వేచ్ఛ వల్లనే సమాజంలో మార్పు వస్తుందని మనందరికీ నేర్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. లౌకిక సామ్యవాదాల వైపు దేశం నడవకపోతే మత ఘర్షణలు, కులాధిపత్య దాడులు జరుగుతాయని ఆనాడు చెప్పిన మహోన్నత నాయకుడు అంబేద్కర్ అని తెలియజేస్తున్నారు. అంబేద్కర్ మానవ హక్కుల కోసం పోరాడే క్రమంలో హిందూ కోడ్ బిల్లు కోసం కేంద్ర న్యాయమంత్రిగా కూడా రాజీనామా ఇవ్వడానికి వెనుకాడని గొప్ప యోధుడు అంబేద్కర్ తెలియజేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల జీవుల రక్షణ కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పూర్తి స్థాయిలో అమలు జరిపేలా వ్యవస్థలు, ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పిన వ్యక్తి. నాయకత్వం కేవలం పదవి కాదు, అది జవాబుదారి అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ వర్గానికో చెందినవాడు కాదు, ఆయన అందరివాడు, మనందరివాడు. భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు, హక్కులను తెలియజేసిన మహానాయకుడు. రిజర్వేషన్లు, హక్కులు కల్పించడమే కాదు, విధులను కూడా సూచించిన వ్యక్తి. సమాజంలో ఎలా నడుచుకోవాలో కూడా అంబేద్కర్ వివరించారు. అటువంటి మహోన్నత వ్యక్తి జయంతి రోజున ఆయన్ను స్మరించుకుందాం. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో. ఆయన బొమ్మలు పెట్టుకొని, ఆయన విగ్రహాలు పెట్టుకొని రాజకీయాలు చేసేవారు కూడా స్వప్రయోజనాల కోసం కుట్రలు చేసే వారి విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. బాల్యంలో అడుగడుగునా చిత్కరాలు, అవమానాలు, పేదరికాన్ని ఎదుర్కొన్న స్వయం కృషితో ఎదిగి స్వతంత్ర భారత తొలి కేంద్ర మంత్రి పదవిని అలంకరించే స్థాయికి చేరుకున్నాడంటే అర్థం చేసుకోవాలని ఆయన బలమైన సంకల్పం. తన జీవితాంతం అనగారి వర్గాల గొంతుకను వినిపించి వారి సాధికారతకు అంబేద్కర్ పాటుపడ్డారు అంటే అర్థం చేసుకోండి.